నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నువ్వెందుకు నమ్ముతావే? నీకు ఒక ఛాలెంజ్ ఏంటి? నువ్వు చేసినావు అనుకో, నీకు షాపింగ్ చేపిస్తా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విష్ణు. ఈ రోజు అయితే లక్కీని బయటికి తీసుకొని పోతున్నా, అట్లనే నాతో పాటు మా దోస్తులను తీసుకొని పోతున్నా. లక్కీతో ఫుల్ టైం పాస్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ బి ఫుల్ అవుతుంది. మా బండ్ల పెట్రోల్ లేదని ఈ రోజు మేము తీసుకొని పోతున్నాం ఆటో. ఏం ఫీల్ ఉండదు మామయ్య, లక్కీకి ఆటోలో తీసుకొని పోతున్నా. చలో గైస్, లక్కీ అయితే వచ్చేసి ఫైనల్ గా ఏడికి పోతున్నామని అట్లా రెడీ అయినావు లక్కీ? దిల్సుఖ్ నగరా? ఏడికి తీసుకోతున్నా చెప్పు, నీకు స్పెషల్ గా ఈరోజు కార్ బుక్ చేసిన. లక్కీ కార్ ని చూసి అయితే పిచ్చామే అయిపోయింది. మర్సడీస్. లక్కీ మనం ఏడికోతాం గెస్ట్ అయ్యి తెలియదు, ఏదో ఒకటి గెస్ట్ అయ్యి నేను చెప్తా. షాపింగ్ కనుక వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఈరోజు లక్కీకి అయితే సర్ప్రైజ్ ఉంది, నేను తీసుకొని పోతున్నా. లక్కీ నిన్న ఎడిపోయినా ఎందుకో? మ్యాగీ తిన్నికే ట్యాంక్ కూడా పోయినావా? లక్కీకి రియాక్షన్ చూడు ఎట్లుంటుందో. ఎందుకు భయం పెడతారు చెప్పు? వాళ్ళు నిన్ను చూస్తేనే వాళ్ళు భయపడిపోతారు. భయపడాలి కాదు, ఇరికి కదలవి కదలవు. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఓ మొత్తం ఏమో ఉందిగా. ఏం తెలుసు? అయ్యా ఏమైంది? ఎట్లా భయపడ్డది? అవి రియాక్షన్ ఎట్లా వస్తుంది? ఆమె తిడుతుంది ఈయన గొంతులో సుల్లి అని. ఎందుకు అరుస్తారా? వచ్చి లక్కీ హ్యాండ్ వాష్ చేసుకో, మస్తు ఉంది అనుకో. రియాక్షన్ మెంటల్ వచ్చింది. చలో మొత్తం గోష్ మందికి అయితే వచ్చేసాము ఫైనల్ గా. మొత్తం చిమ్మ చీకటి వచ్చేదిరా, సౌండ్ వచ్చింది. అట్లాంటి డైలాగ్లే మంచిగా ఉంటాయి. నోట్లో చేయి పెట్టినా కొరకదిమే అట్లా చెప్తుంది. కానీ నువ్వు రియాక్షన్ మస్తు నువ్వు ఇట్లా రియాక్ట్ అవుతా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అందుకే నీకు చెప్పకుండా తోలుకొచ్చిన. అరే ఏమని చెప్పిర్రా మీకు? సింగిల్ పీస్ చెప్తారు, మాకు డబల్ పీస్, సింగిల్ పీస్. నీకు చాలా సూప్ వచ్చేసి ఇప్పుడు తినడే, ఏదైనా తినడే, తాగు ఉండదు. నువ్వు వేరే వేరే మానదు, డబల్ మీటింగ్ మాట్లాడకు. డబల్ మీటింగ్ ఏమీ లేదు. నేను తిన్నాను ఇది. అరే మంచిగా ఉందా లక్కీ? టేస్ట్ చేద్దాం ఎట్లా. చలో ఇప్పుడైతే మనం సూప్ టేస్ట్ చేద్దాం. మంది లేకి ఆగి. చలో సింగిల్ పీస్ మా దోస్తులకి, డబల్ పీస్ నాకు. మైనస్ తిను, సేమ్ మైనస్ లేకున్నావు తెలుసా నువ్వు? తెల్లగా చూసిన మేము ఆగుతాను బి ఆగుతలే, మేము సూప్ తాగేదాకా తింటానే ఉంది. ఒక 5 నిమిషాలు అయితే మేము సూప్ తాగి ఇద్దరు కలిసి తినవచ్చు. ఒక 2 నిమిషాలు బి ఆగవా? తింటానే. ఓ మై గాడ్, తినే ఇంకా మైనీస్ నీకోసమే తెప్పించిన. నేను తిన్నాను మైనీస్ తినేగా మైనీస్ లాక్కున్నావు.
అందరు అంటారు మైనీస్ తింటే లావు అవుతారు, ఎంత తిన్నా లావుగా బక్కగా. మంది తినకపోయినా కడుపు నిండుతుంది అని లక్కీని చూస్తే కడుపు నిండిపోతుంది. నిజంగా లక్కీ డైలీ నీ గురించి ఆలోచిస్తాను. తిను 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 సరే పొద్దున తినేద్దాం మనం మంది. ఏం అది నీకు అందంగా ఉంది బ్యాగు, మాకైతే ఒక సంచిలాగానే ఉంది. ఓ మంది మంది అని ఎగిరింది మే, వీడికి తీసుకొస్తే ఇంతే తిన్నది. ఫైనల్గా మంది చూడు మొత్తం దయంతో తెస్తుంది, అన్ని బొక్కలే. మస్తు భయం అవుతుంది బేటే, మస్తు భయం అవుతుంది అదే కదా, చీకట్టు ఉంది, మస్తు భయం అవుతుంది. తెలివని పిల్లలు తీసుకొని వస్తే పటాయించుకోతాయి, ఆమె ఆగం అయిపోతుంది. నీకు ఒక ఛాలెంజ్. ఏంటి? నువ్వు చేసినావు అనుకో నీకు షాపింగ్ చేపిస్తా. రహా నహీ జాతా. నువ్వు షాపింగ్ చేపిస్తావు? చెప్పు, ఆ ఛాలెంజ్ ఏదైనా నేను చేస్తావుగా పక్క పక్క చేస్తా. ఇజ్జత్ కి సవాల్. నువ్వు చెప్పు. ఇట్లా పెట్టు. పెట్టినా ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా. అరే వస్తలే ఇది ఇట్లా. మళ్ళా నీ చెయ్యి ఇరిగింది, అందుకే వంకర వంకర పెట్టి. నువ్వు వంకరవి. వచ్చింది వచ్చింది వచ్చిందా? నాకు రాదు. డోరీ 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 గీరి అంటావు. డోరీ వస్తలే బాయ్. మీకు వస్తుంది, మాకు రాదు. అయినా ఆడోళ్ళు వేరే మొగోళ్ళు వేరే. అంటే ఇది ఆడవాడే, ఏమి వేసినట్టే వేస్తుంటాం. ఛాలెంజ్ లేదని చెప్పి అది వస్తే కానీ ఆమె షాపింగ్ చేయకపోతే మస్తు పడుతుంటాయి. నేను అదే భయపడ్డా. షాపింగ్ చేయాలి మళ్ళీ తెలుసు. ఇప్పుడు ఏమో తర్వాత సరే కానీ ఆ మాస్క్ వీళ్ళకి మస్తు ఉంటావు. వద్దు. సో మీకు మాస్క్ రివీల్ చేసే బ్లాగ్ కావాలంటే కామెంట్ చేయరి, నెక్స్ట్ బ్లాగ్ అదే తీస్తాను నేను లక్కీతో. లక్కీ బాయ్. సో ఫైనల్గా లక్కీ దింపేసినాం, ఆటో తీసుకొని రైట్ అవుతున్నాం ఇంటికి.